అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి టెస్ట్ పేపర్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్తో వచ్చేసరికి మీకు కాకతీయ అకాడమీ నుంచి ఒక బుక్ అయితే రిలీజ్ అయింది. అది అయితే నిన్న రాశాను. సో ఇప్పుడు అది తక్కువ టైంలో క్విక్ రివిజన్ కోసం పుస్తకం రాసామన్నమాట. అది ఓవరాల్ మెటీరియల్ కాదని చెప్పేసి మీకు గతంలో కూడా చెప్పాము. ఆ బుక్ తీసుకున్న వాళ్ళకి ముఖ్యంగా ఆ పుస్తకంలో ఉన్నటువంటి కంటెంట్ని 10 పేపర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పేసి బుక్ బయటకు వచ్చినప్పుడే మాట ఇచ్చారు పబ్లికేషన్ వాళ్ళు. కాబట్టి అందులో భాగంగా పేపర్ 1 ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు నేను చేస్తున్నాను. ఓకే, సో మోడల్ టెస్ట్ 1 కరెక్ట్గా 30 బిట్స్ ఉంటాయి. 30 బిట్స్ సిలబస్ ప్రకారం వాళ్ళు ఏమైతే ఇచ్చారో వాటికి అనుగుణంగానే 30 బిట్స్ రాయడం అయితే జరిగింది. మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఆ మోడల్ టెస్ట్ 1లో అయితే మీకు ఇక్కడ విజిబిలిటీ సైజ్ తక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే ఇది పాసిబిలిటీ తక్కువ ఉంది. కానీ మీ అందరి దగ్గర ఈ బుక్ ఉందని తెలుసు కాబట్టి ఇప్పుడు నాకు ఈజీ అవుతుంది చెప్పడం అనమాట. సో ఈ బుక్ మీ దగ్గర ఉంది కదా, మోడల్ టెస్ట్ 1 అయితే ఓపెన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ఒకసారి టెస్ట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చామంటే ఇవి ప్రకటన. అమెరికాలో పనిచేయుచున్న శాస్త్రవేత్తలందరూ ప్రతిభ కలవారే అన్నారు. కొంతమంది భారతదేశ శాస్త్రవేత్తలు అమెరికాలో పనిచేయుచున్నారని ఇచ్చారు. నేను సొల్యూషన్ రాసేటప్పుడు ముఖ్యంగా మనకి వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్లో రాశాను. అలా చేయకపోయినా పర్లే ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే ఇది నీడ్ అంత కాదనమాట. ఇప్పుడు చూడండి, అమెరికాలో పనిచేయుచున్న శాస్త్రవేత్తలందరూ ప్రతిభ కలవారని ఇచ్చారు. సో మీరు అర్థం చేసుకోవాలా, అమెరికాలో ఉన్నటువంటి సైంటిస్టులందరూ కూడా ప్రతిభ అంటే సింపుల్గా చెప్పండి ప్రతిభ కలిగి ఉన్నారు అని అర్థం. ఆ తర్వాత కొంతమంది భారతదేశ శాస్త్రవేత్తలు కూడా అమెరికాలో పనిచేస్తున్నారు. ఇండియా నుంచి కొంతమంది అమెరికా వెళ్ళి అక్కడ కొంతమంది పని చేస్తున్నారు అని అర్థం. అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ శాస్త్రవేత్తలే, అక్కడ ఉన్న వాళ్ళే. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ 1, భారతదేశ శాస్త్రవేత్తలందరూ ప్రతిభ లేనివారే. ఇక్కడ మీకు అర్థం కావట్లేదు, స్టోరీ ఇండియా గురించి కాదు, ఓకేనా, స్టోరీ అమెరికా గురించి, అమెరికాలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల గురించి. కొంతమంది ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళారు అనేది పాయింట్, కానీ ఇండియాలో ఉన్న శాస్త్రాల గురించి స్టోరీ కానే కాదు. కాబట్టి ఫస్ట్ 1 రాంగ్ అవుతుంది. సెకండ్ 1, ప్రతిభ కలిగిన కొంతమంది భారతీయ శాస్త్రవేత్తలు అమెరికాకు వలస వెళ్ళారని చెప్పారు. సో అమెరికాలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అందరూ కూడా ఎవరని చెప్పారు, అంటే ప్రతిభ ఉన్నవారని చెప్పారు. కాబట్టి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు అంటే ఆటోమేటిక్గా అక్కడ పనిచేస్తున్నటువంటి ఇండియన్స్ కూడా ఏమై ఉండాలో ప్రతిభ ఉన్నవారు అవుతారు. కాబట్టి సెకండ్ 1 రైట్ వస్తుంది. థర్డ్ 1, ప్రతిభ కలిగిన శాస్త్రవేత్తలందరూ భారతీయులే, అసలు భారతదేశం సంబంధించిన స్టోరీయే కాదు అది. ఇక్కడ థర్డ్ 1 రాంగ్ వస్తుంది. ఫోర్త్ 1, కొంతమంది భారతీయ శాస్త్రవేత్తలు ప్రతిభ కలవారు. ఇంతకుముందు అదే చెప్పాడు, ఇండియా నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళారు అంటే ఆటోమేటిక్ కొంతమంది భారతీయ శాస్త్రవేత్తలు ప్రతిభ కలవారే అని అర్థం వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే సెకండ్ 1 ఫోర్త్ 1 రైట్, కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్. ఇక సెకండ్ క్వశ్చన్కి వచ్చేస్తున్నాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి పరీక్షలో మీకు ప్రింట్ వచ్చినప్పుడు 93 కన్నా ఎక్కువ అని వచ్చింది. అది 93 కాదనమాట, 93.7% కన్నా ఎక్కువ అని. సో ఓకే, చాలా కరెక్షన్ జరిగినప్పటికీ కూడా ఇక మ్యాథమెటిక్స్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా చేంజ్ అయినాయి అనమాట. సో 93.7% కన్నా ఎక్కువ వచ్చిన వారందరికీ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖరారు చేసింది. సో 93.7% కంటే ఎక్కువ వస్తేనే ఇక్కడ టీచర్ పోస్ట్ అనేవి ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది అనేది స్టోరీ. ఏ ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందాడు చూడండి, ఏకైతే జాబ్ వచ్చిందని చెప్పారు. బి డిఎస్సి పరీక్షలో ఎగ్జాక్ట్గా 93.7% వచ్చినాయి అని చెప్పారు. మీ దగ్గర మెటీరియల్ ఎలాగో ఉంది. ఆ తర్వాత చూడండి, సికి ఈ సంవత్సరం ఉద్యోగం రాదు. సో ఇది స్టోరీ. ఇప్పుడు ఇందులో తీర్మానాలు, కన్క్లూజన్స్ అంటే ఫైనల్ డెసిజన్స్. నీకేం అర్థమైంది స్టోరీ చూడండి. సి పరీక్షకు హాజరు అవ్వలేదు, సికి అయితే జాబు రాలేదు, ఎగ్జామ్కి అటెండ్ అయ్యాడా, అటెండ్ అయ్యి ఈ మార్కులు కానీ తక్కువ వచ్చినాయా అనే క్లారిటీ లేదు. కాబట్టి మనం ఎగ్జాక్ట్గా అటెండ్ అవ్వలేదు అని చెప్పలేం, అందుకే ఫస్ట్ 1 రాంగ్. సెకండ్ 1, బి ఖచ్చితంగా ఉద్యోగం పొందుతాడు. బికి ఎగ్జాక్ట్గా 93.7% అని చెప్పారు క్వశ్చన్లో. కానీ మనకు తెలుసు జాబ్ రావాలంటే 93.7% దాటాలి, ఎగ్జాక్ట్ రాకూడదు. అందుకే రెండో పాయింట్ కూడా తప్పు వస్తుంది, ఉద్యోగం వస్తుంది అనేది బికి.
తర్వాత ఏ యొక్క మార్కులు 93.7% కంటే ఎక్కువ అన్నారు. ఏకి జాబ్ వచ్చిందని చెప్పారు కాబట్టి జాబ్ రావాలంటే 93.7% క్రాస్ అవ్వాలి కాబట్టి సో ఈ థర్డ్ పాయింట్ రైట్ అవుతుంది. ఫోర్త్ పాయింట్, ఏ మరియు బీలకు ఉద్యోగాలు ఖరారైనవి అని చెప్పారనమాట. మీరు చూస్తే ఏ బీలు ఇద్దరికి కూడా జాబులు వచ్చినాయి అని చెప్తున్నారు, కానీ మనకు తెలుసు బీకి ఎగ్జాక్ట్గా 93.7% వచ్చినాయి. అలా వస్తే జాబ్ రాదు అంటే ఇది కూడా తప్పు ఉంది. ఈ స్టోరీ ప్రకారం కన్క్లూజన్ వచ్చేసరికి 3 ఒకటే రైట్ అవుతుంది. సో ఒక క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 3కి వస్తున్నాం చూడండి. ఏ బీతో చెప్పాను అజయ్కి అతని పుట్టినరోజు సందర్భంగా నేను యోగా నిపుణతల గురించి ఒక పుస్తకం బహుమతిగా ఇవ్వవాలని తలిచాను అని చెప్పేసి ఏ బీతో చెబుతున్నాడు అజయ్కి అతని బర్త్డే సందర్భంగా ఒక యోగా గురించి రాసినటువంటి పుస్తకాన్ని ఇవ్వబోతున్నాను అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఊహనలు, వెంటనే మైండ్ మార్చుకోవాలా. ఊహనలు అనగానే అజంప్షన్స్ అంటే అక్కడ లేని మ్యాటర్ను ఊహించి చెప్పాలా అని తెలుసుకోవాలి. సో ఫస్ట్ వన్, అతని పుట్టినరోజు సందర్భంగా అజయ్ ఏను ఆహ్వానించాను. ఇది మీరు ఊహించాలంటే రూల్స్ నేను చెబుతాను క్లాసుల్లో భాగంగా. ఏమని అంటే ఊహించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టేట్మెంట్ అయి ఉండకూడదు, కన్క్లూజన్ అయి ఉండకూడదు, మధ్యలో మిస్ అయిన లింకే అయి ఉండాలా, నెగిటివ్గా ఊహించకూడదని చెబుతుంటాను. ఇప్పుడు చూడండి, అజయ్ ఏని పుట్టినరోజుకి ఆహ్వానించాడు అని ఇచ్చారనమాట. జనరల్గా మీరే చూడండి, గిఫ్ట్ ఎప్పుడు కొనడానికి వెళ్తారు, వాళ్ళు నీకు ఫంక్షన్కి ఆహ్వానిస్తేనే కొనడానికి వెళ్తావు. కాబట్టి ఫస్ట్ వన్ రైటే. సెకండ్ వన్, ఎవరికి ఆ పుస్తకంను బహుమతిగా ఇవ్వదలిచాడో అతను ఆరోగ్యవంతుడు కాదు. యోగా బుక్ అనేది జనరల్గా బర్త్డేకి ఇద్దాం అనుకుంటే ఓకే, సో కన్ఫామ్గా అది ఆటోమేటిక్గా ఆరోగ్యం ఉన్నా ఇవ్వచ్చు, లేకపోయినా ఇవ్వచ్చు, ఎందుకంటే దాంతో సంబంధమే లేదు. సో మొత్తానికైతే మీరు ఆరోగ్యం బాగోకపోతేనే పుస్తకం ఇస్తే దాన్ని అవమానించారు, గిఫ్ట్ ఎందుకు అవుద్దండి అది. కాబట్టి సెకండ్ వన్ రాంగ్ వస్తుంది. థర్డ్ వన్, పుస్తకము పుట్టినరోజు బహుమతికి అర్హమైనది. వాడే చెప్పాడు ఆ పుస్తకం ఇద్దాము అనుకొని చెప్పేసి. ఇద్దాము అనుకున్నాడు అంటే అర్థం ఏంటి, ఆ బుక్ ఆ బర్త్డే గిఫ్ట్కి ఎలిజిబుల్ అనుకుంటేనే ఇస్తామని ట్రై చేస్తాడు. కాబట్టి ఇది కూడా రైటే. 1-3 రైట్ కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్ వస్తుందన్నమాట. అక్కడికి మనకి క్వశ్చన్ నెంబర్ 3 కూడా అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 4, విద్యార్థులు రాజకీయాలలో తగిన పాత్రను వహించకుండా చేయవచ్చునా. ఇక్కడ క్వశ్చనే నెగిటివ్గా ఉందన్నమాట. ఓకే, మైండ్ మర్చిపోవద్దు. విద్యార్థులు రాజకీయాలలో తగిన పాత్రను వహించకుండా చేయవచ్చునని అడుగుతున్నారు అన్నమాట. ఫస్ట్ వన్, అవును, ఎందుకంటే విద్యార్థులు పరిపక్వ దశను పొంది ఉండరు అని ఇచ్చారన్నమాట. ఓకే, ఇది ఆర్గ్యుమెంట్, ప్రాక్టికల్గా వాదించాలని చెప్పి రూల్ చెబుతూ ఉంటా క్లాస్ చెప్పేటప్పుడు. మరియు రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మలు అవుతారు. పరిపక్వ దశను పొంది ఉండరు నిజమే, కానీ ఇక్కడ మనం రాజకీయ నాయకులు నెగిటివ్ చేసి చూపిస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఇది కాస్త నెగిటివ్ అయిపోతుంది ఆర్గ్యుమెంట్. మీకు ఇంతకుముందు చెప్పాను క్లాసెస్ చెప్పేటప్పుడు, యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి మన అకాడమీ తరపు నుంచి. అక్కడ ఏమని రాసి ఉంటుందంటే మీరు వాదిస్తే వాదించారు కానీ పక్క వాళ్ళని తక్కువ చేసి వాదించొద్దని చెబుతూ ఉంటానమాట. దీన్నే బ్యాలెన్సింగ్ అంటారు ఆర్గ్యుమెంట్లో. ఇది తప్పుతుంది. ఇక్కడ వీళ్ళని మనం ఏం చేస్తున్నాం తెలుసా, వీళ్ళ గురించి చెప్పేటప్పుడు వీళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నాం, అందుకే ఇది తప్పు అవుతుంది. సెకండ్ వన్, ఆర్గ్యుమెంట్ 2, లేదు, ఎందుకంటే విద్యార్థులే భవిష్య పౌరులు కాబట్టి రాజకీయాల తగిన పాత్రను వహించడం ద్వారా వారు భవిష్యత్తులోని పాత్రలకు తమను తామే క్రమశిక్షణ ఇచ్చుకోగలరు. చాలా క్లారిటీగా చెప్పారు. వాళ్ళకి కాస్త అవకాశం ఇస్తే ఫ్యూచర్ వాళ్ళదే కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళ డిసిప్లిన్లో పెట్టుకుంటారని ఇచ్చారు. కాబట్టి డీప్ అనాలిసిస్ ఇవ్వాలి, ఇచ్చింది వాదన రూల్ ప్రకారం, కాబట్టి ఓన్లీ 2 వస్తుంది. సో ఆప్షన్ బి అన్నమాట అక్కడ. క్వశ్చన్ నెంబర్ 5కి వస్తున్నాం చూడండి. తమ సహ ఉద్యోగులలో 2 ఎయిర్లైన్స్ మేనేజ్మెంట్ తొలగించినందుకు నిరసనగా పైలట్లు తమ విధుల్లో చేరడానికి నిరాకరించడంతో వరుసగా 4వ రోజు ప్రైవేట్ ఎయిర్లైన్స్ కంపెనీకి చెందిన దాదాపు 90% విమానాలు రద్దు చేయబడ్డాయి. ఇది కోర్స్ ఆఫ్ యాక్షన్ స్టోరీ. క్రింద చర్య అని ఉందంటే
కోర్స్ ఆఫ్ యాక్షన్ అని. మీరు యాక్షన్ తీసుకునేటప్పుడు మొన్నప్పుడు ఒక క్వశ్చన్ చేసి పెడితే యూట్యూబ్లో ఒక 15 క్వశ్చన్లు, అక్కడ అలాగే మీ యొక్క అకౌంట్ అనేది హ్యాక్ అయింది అన్నప్పుడు అసలు దాన్ని ఏమంటారంటే ఆ యొక్క ఇంటర్నెట్ అనేది మీరు వాడడం మానేయాలని చెప్పేసి రెండో పాయింట్ ఉంటుంది. అప్పుడు నేను చెప్పాను ఇంటర్నెట్ వాడడం ఆపాలని చెప్పేసి, చాలామంది అన్నారు రాంగ్ అని చెప్పేసి. రాంగ్ అని చెప్పి నీకు తెలియాలంటే ముందు ఆ కంటెంట్ మీనింగ్ తెలియాలా, అంతేగాని నీకు తెలిసింది రైట్ అయిపోదు. అక్కడ స్టోరీ ఏంటంటే కోర్స్ ఆఫ్ యాక్షన్ కొన్న రూల్స్ ఏంటి, ఒకటి నష్టాన్ని తగ్గించగలగాల లేదా పూర్తిగా సొల్యూషన్ ఇవ్వగలగాల. అప్పటికే మీ ఫోను లేకపోతే మీ సిస్టమ్ హ్యాక్ అయింది అన్నప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఆటోమేటిక్ మీరు కంటిన్యూ చేస్తున్న అర్థం ఏంటి, మీకు మీరే ఇచ్చేస్తున్నారు. ఏంటిది, నా ఉన్నవన్నీ దాచేసుకుని నువ్వే తీసేసుకుని మొత్తం చూసేసుకో, లేకపోతే నా అకౌంట్ మొత్తం హ్యాక్ చేసేసుకో, అయినా నేను వాడుకుంటూ ఉంటాను ఇంటర్నెట్ అని చెప్పి చెబుతున్నారు. అది తప్పు కదా. సో అప్పుడు ఇంటర్నెట్ వాడడం మానేయడమే ఏమవుతుంది, పూర్తిగా నష్టపోకుండా సొల్యూషన్ అయింది. పూర్తి సొల్యూషన్ అవ్వదు కానీ కొంతవరకు నష్టం తగ్గిస్తుంది. పూర్తి సొల్యూషన్ ఏమవుతుంది, 5 పాయింట్ ఉంది, అరెస్ట్ చేయాలి, హ్యాకర్స్ని పట్టుకోవాలని చెప్పేసి. అలా కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది నష్టాన్ని పూర్తిగా తగ్గించగలగాల, లేదు కొంతవరకు తగ్గించినా సరిపోతుంది. ఇక్కడ చూడండి, వాళ్ళు చెబుతున్న ప్రకారం ఈ స్టోరీ ప్రైవేట్ ఎయిర్లైన్స్ కంపెనీకి చెందింది అని మర్చిపోవద్దు. ఇక్కడ చూస్తే మీరు చర్య 1, సంక్షోభానికి ముగింపు పలకడానికి తొలగించిన పైలట్ని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎయిర్లైన్స్ కంపెనీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించాలని ఇచ్చారన్నమాట. మీరు చూడండి, ఇది ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్ కంపెనీ, వాళ్ళ స్టాఫ్కి సంబంధించిన ఎవరినో తీసేస్తే ఓకేనా, గవర్నమెంట్ ఎలా ఆదేశించగలదు? దీని ద్వారా ఒకవేళ కోర్టులకు వెళ్ళారు అనుకోండి, సమస్యకి సొల్యూషన్ రావడం అనేసి కాంట్రవర్సీ అవుతుంది, దానివల్ల సమస్య నష్టం పెరిగిపోతుంది. కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే సమస్య నష్టం తగ్గించగలగాల, అందుకే ఫస్ట్ 1 రాంగ్ అవుతుంది. ఇక సెకండ్ 1కి వచ్చామనుకోండి, చర్య 2, నిస్సహాయ ప్రయాణికులను ఆదుకునేందుకు యాజమాన్యం మరియు పైలట్ల మధ్య ప్రతిష్టంభన తొలగించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇది ఒక వరకు రైటే, ఎందుకంటే గవర్నమెంట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది, మీడియేటర్గా ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ తీసుకొచ్చి కొంత నష్టమే తగ్గుతుంది. అందుకే ఓన్లీ 2 వస్తుంది అనమాట. ఇక్కడికి మనకి 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 6కి వస్తున్నాం చూడండి. క్రింది వాటిని సరైన వాటితో పోల్చమని. 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక ఎనాలజీ, రేషియో ఉందంటే ఎనాలజీ. ఎనాలజీ అంటేనే కంపారిజన్. లైట్నింగ్ అంటే మనకి తెలుసు, ఉరుములు అంటే మెరుపులు వస్తాయి కదా ఎక్కడ ఆకాశంలో, వాటిని లైట్నింగ్ అంటారు. సో మెరుపులు, ఇది ఎలా వస్తుంది, లేదా దీంతో ఏం లింక్ ఉంది? ఫస్ట్ లైన్ మీరు చూడాలి. ఫస్ట్ లైన్లో చూస్తే క్లౌడు, అలాగే రెయిన్బో, స్కై. లైట్నింగ్ అనేది మనకు తెలుసు, మొత్తం మీద క్లౌడ్, మేఘాలకు సంబంధించి మేఘాలు క్రాస్ అయినప్పుడు లైట్ వస్తుంది అనమాట. కాబట్టి మేఘాలలో లైట్నింగ్ వస్తుంది కాబట్టి ఏ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ 2, రామన్ నెంబర్ 2 ఉంది. ఇక్కడ ఈస్ట్ స్కై అని ఉందన్నమాట. ఇక్కడేం వస్తుందో చూద్దాం. రెయిన్, విండు, థండరు, రెయిన్బో అని ఇచ్చారు. సేమ్ ఎలా అయితే క్లౌడ్కి లైట్నింగ్కి లింక్ ఉందో స్కైకి ఇక్కడ వచ్చే వర్డ్ కూడా లింక్ ఉండాలి. చూడండి, ఇక్కడ మీరు చూస్తే లైట్నింగ్ అనేది మేఘాల్లో వస్తుంది. ఆకాశంలో రెయినా, విండా, థండరా, రెయిన్బోనా? సో ఆకాశంలో రెయిన్బో ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ప్లేస్లోనేమో క్లౌడ్ రావాలా, సెకండ్ ప్లేస్లో రెయిన్బో రావాలా. ఇక్కడ ఆన్సర్ ఏఎస్ అనమాట. ఇలా సెలెక్ట్ చేయాలా ఎనాలజీని. సో ఇక్కడికి మనకి మరొక క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7కి వస్తున్నాం చూడండి. క్రింది వాటిల్లో భిన్నమైన సంఖ్యను గుర్తించము కదా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 4 నెంబర్లు ఇచ్చారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆడ్ 1 అవుట్ అంటారు దాన్ని. ఎప్పుడైతే క్వశ్చన్లో నెంబర్ సైజు పెద్దగా ఉందో చూడండి, నెంబర్ ఏముంది అక్కడ 372164 అని ఉంది ఒక ఆప్షన్. నెంబర్ సైజ్ ఎప్పుడైతే డబల్ డిజిట్ కంటే ఎక్కువ ఉందో అప్పటి నుంచి మన మైండ్ అంతా కూడా సమ్ ఆఫ్ డిజిట్స్ మీద ఫోకస్ చేయాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే వీటిని యాడ్ చేయాలి అంకెల్ అనేది. సో ఎప్పుడైతే నెంబర్ సైజ్ పెరుగుతుందో అంకెల్ని యాడ్ చేసే పని పెట్టుకోవాలి. వీటిని యాడ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ 23 వచ్చింది. మీ పుస్తకంలో సొల్యూషన్ ఉంది. సెకండ్ ఆప్షన్ యాడ్ చేస్తే 27 వచ్చింది. థర్డ్ 27 వచ్చింది. ఫోర్త్ 27 వచ్చింది. సో మరలా చెబుతున్నాను, ఎప్పుడైతే సైజ్
నెంబర్ సైజ్ అనేది ఎక్కువ డిజిట్స్ వస్తాయో అప్పుడు మీ ఫోకస్ అంతా కూడా అంకెలు మొత్తం యాడ్ చేయడం పెట్టాలా ఆడ్ వన్ అవుట్లో. కాబట్టి మొత్తానికి ఈ ఫస్ట్ వన్ యాడ్ చేస్తేనే 23, మిగిలిన 27, 3 సమానంగా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏనే డిఫరెంట్ వన్. సో 7th క్వశ్చన్ కూడా కంప్లీట్. క్వశ్చన్ నెంబర్ 8కి వస్తున్నాం చూడండి. క్రింది వాటిలో భిన్నమైన అక్షరాల గ్రూపును గుర్తించము అని చెప్పేసి. సో క్రింది వాటిలో భిన్నమైన అక్షరాల గ్రూపును గుర్తించమని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఏదో నెంబర్లు అయితే ఏమైనా ఆల్ఫాబెట్స్ అయితే ఇచ్చారనమాట. సో వీటిలో మనం చూడాలా ఏమైనా ఎవరైనా డిఫరెంట్ ఉన్నారని. జనరల్గా వ్యాకింగ్ ఒక్కొక్క ఆప్షన్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఆప్షన్ ఏ తీసుకుంటే MEWGN అని ఉందన్నమాట. నార్మల్గా ఆడ్ వన్ అవుట్ ఇది కూడా, కాకపోతే లెటర్స్ సంబంధించి. సపోజు ఒక లెటరే ఉందనుకోండి, ఆడ్ వన్ అవుట్లో ఆ లెటర్ యొక్క గీతలో క్యాపిటల్ లెటర్స్ అయితే ఆ లెటర్లో ఉన్నటువంటి లైన్స్ కానీ సర్కిల్ లేదా ఇటువంటివి చూడాలా. ఒకవేళ 2 లెటర్లు ఉన్నాయనుకోండి, ఆ 2 లెటర్ల మధ్య గ్యాప్ చూస్తుంటారు సాధారణంగా. 3 లెటర్లు ఉన్నాయనుకోండి, 3 లెటర్లో కూడా లెటర్ల మధ్య గ్యాప్ని కంపేర్ చేయాలి. కానీ ఇన్నేసి లెటర్స్ ఉన్నాయంటే లెటర్స్ మధ్య గ్యాప్ కంపేర్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది. ఎందుకని ఈ 2 చెక్ చేయొచ్చు, ఈ 2 చెక్ చేయొచ్చు, ఈ 2 చెక్ చేయొచ్చు, ఈ 2 చెక్ చేయొచ్చు, తర్వాత మరొక 2, తర్వాత మరొక 2, ఇలా చాలా ఛాన్సులు వస్తాయి. అంటే ఎప్పుడైతే లెటర్స్ ఎక్కువ ఉంటాయో మీరు గ్యాప్ చెక్ చేయడం బదులు ఇంకేదైనా చెక్ చేయాలా. అప్పుడు నేను అంటాను, వీటిని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో మాత్రమే మీకు ఈ కనిపిస్తుంది, మిగిలిన దేంట్లో కూడా అసలు AEIOU లేవు. కాబట్టి ఇది కాస్త ఓవెల్సా కాదా అనే కాన్సెప్ట్. మిగిలిన 3 యొక్క వర్డ్స్ కూడా లెటర్స్ గ్రూప్ వచ్చేసరికి ఇవన్నీ కూడా కాన్సోనెంట్ గ్రూప్. ఇందులో ఒక దాంట్లో ఓవెల్ ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ వస్తుంది. ఇక్కడికి 8th క్వశ్చన్ కూడా కంప్లీట్. క్వశ్చన్ నెంబర్ 9కి వస్తున్నాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 9లో వాళ్ళు ఇచ్చారు పెద్ద స్టోరీని. ఒకసారి మీరు చూస్తే క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసరికి 0, 2, 3, 5, 8, 10, 15, 17, 24, నెక్స్ట్ ఏది ఇచ్చారు 26 క్వశ్చన్ మార్క్ అని. ఒక నెంబర్ సిరీస్ అది. ఒక నెంబర్ సిరీస్లో ఎప్పుడైతే ఎక్కువ నెంబర్స్ ఇస్తారో ఒక సిరీస్లో అది సింగిల్ సిరీస్ కాదు అని అర్థం. ఓకేనా? ఒక సిరీస్లో ఎప్పుడైతే ఎక్కువ నెంబర్స్ ఇస్తున్నారో అది ఒక సిరీస్ కాదు అని అర్థం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇన్ని ఉన్నాయంటే డబల్ సిరీసా ట్రిపుల్ సిరీస్ అని ఆలోచించాలా. సో నేను ఆలోచిస్తున్నా, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి డబల్ సిరీస్ అని. క్వశ్చన్ మార్క్ కూడా అక్కడే ఉంది కాబట్టి ఓన్లీ డబల్ సిరీస్ ఆలోచించాలా. 3కి 0కి గ్యాప్ +3, 3కి 8 గ్యాప్ +5, 8కి 15 గ్యాప్ +7, 15కి 24 గ్యాప్ +9, తర్వాత 24. సో +11 చేస్తే ఆన్సర్ వస్తుంది. 24 + 11 అంటే 35. అదే ఆప్షన్ ఏనే ఆన్సర్. సో ఇక్కడికి మనకి 9 క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి. క్వశ్చన్ నెంబర్ 10కి వస్తున్నాను. ఈసారి సిరీస్ ఆడ్ వన్ ఇది. ఒక్కొక్క లెసన్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకున్నాం. సిరీస్ ఆడ్ వన్లో వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఏమి ఇచ్చారు, అసలు మీ దగ్గర బుక్ ఉంది కదా, 325, నెక్స్ట్ 259, నెక్స్ట్ వచ్చేసరికినేమో 202, నెక్స్ట్ 160, 127, 105, 94 ఇచ్చారు. ఇందులో డిఫరెంట్ వన్ కావాలి. ఎప్పుడైనా సరే సిరీస్ ఆడ్ వన్లో 90% కంటే ఎక్కువ శాతం క్వశ్చన్స్ అనేవి డిఫరెన్స్ బట్టి చెప్పొచ్చు. సిరీస్ ఆడ్ వన్లో అటువంటి వాటిలో భిన్నమైన అక్షరాన్ని శ్రేణిలో గుర్తించమన్నప్పుడు 90% కంటే అబోవ్ క్వశ్చన్స్ అనేవి డిఫరెన్స్ బట్టి చెప్పొచ్చు. కాబట్టి మీరు ప్రైమరీగా చూడాల్సింది ఏంటంటే డిఫరెన్స్లు ఎంతెంత ఉన్నాయి అని. ఓకే, చూస్తే ఇక్కడ మీకు వచ్చేసరికి ఇక్కడ రాసున్న ఏమని ఉన్నాయని చెప్పేసి 66 ఉందని, ఆ తర్వాత చూస్తే ఇక్కడ వచ్చేసరికి 9 - 2 అంటే 7 అని, 5 - 0 5. ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడ కాస్త 42 ఉన్నట్టుంది గ్యాప్. ఆ తర్వాత మీరు చూస్తే 33 ఉంది, తర్వాత చూస్తే 22 ఉంది, తర్వాత చూస్తే 11. అంటే సిరీస్ ఆడ్ వన్లో ఇది 11 గ్యాప్, 22 గ్యాప్, 33 గ్యాప్, ఇక్కడ 44 గ్యాప్ రావాలి. అంటే ఇంతవరకు బాగానే ఉంది. ఇది ఈ నెంబర్ తప్పు ఉండడం వల్ల ఇది 44 గ్యాప్ రాలేదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 202 అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 202.
నెక్స్ట్ ఇక్కడికి 10 క్వశ్చన్స్ కంప్లీట్. క్వశ్చన్ నెంబర్ 11 మాట్లాడుతున్నది చూడండి. క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసరికి ఇది నెంబరు అండ్ లెటరు అండ్ మరలా లెటరు నెంబరు లెటర్ కాన్సెప్ట్ అనమాట. వీటిని ఇది కూడా సిరీసే, ఓకేనా. దీన్ని లెటర్ సిరీస్ అని పిలవచ్చు. దీంట్లో డిఫరెంట్ వన్ అడుగుతున్నారు, డిఫరెంట్ వన్నే కదా. ఎస్, క్వశ్చన్ ప్రకారం చూస్తే గుర్తుపెట్టుకోండి, వీటిని చాలా సింపుల్గా చెయ్యాలి. ఒకటి G4T అని ఇచ్చారు, అలాగే J10R అని ఇచ్చారు, M20P అని ఇచ్చారు, నెక్స్ట్ P43, నెక్స్ట్ వచ్చేసరికి N అని ఇచ్చారు, అలాగే S90L అని ఇచ్చారు. ఇప్పుడు వీటి గురించి మీరు మాట్లాడేటప్పుడు మ్యాక్సిమం పొజిషనే చూడాలి, అర్థమవుతుంది. గ్రూప్గా చూడకూడదు, సిరీస్ కదా అది. పొజిషన్ చూసినప్పుడు ఇది ఏంటి G, ఓకే, ఇది J, ఇది M, ఇది P, ఇది S. ఇవన్నీ కూడా ఫస్ట్ లెటర్ ఆఫ్ ది సిరీస్. వీటినే కంపేర్ చేయాలా, G7 J10. సో మనకు అర్థం అవ్వాలా ఏమని, +3 అని. J10 M13 మరలా +3 అని, M13 P16 +3 అని, P16 S19 +3 అని. అంటే పొజిషన్ కంపారిజన్ అన్ని రైటే వస్తున్నాయి ఫస్ట్ లెటర్. ఇప్పుడు సెకండ్ నెంబర్ కంపేర్ చేయాలి. ఇది సిరీస్ అంటే కంటిన్యూ అవుతుందని అర్థం. సో 4 10 అయింది, ఎలా అవుతుంది, 4 2s are 8 + 2 చేస్తే. 10 20 అయింది, ఎలా అవుతుంది, 10 2s are చేస్తే. 20 43 ఎలా అవుతుంది, 20 2s are కి +3 యాడ్ చేస్తే. 43 90 ఎలా అవుతుంది, 43 2s are 86 + 4. అంటే ఎక్కడో మిస్టేక్ పడింది. ఇక్కడ చూస్తే ఇంటూ 2 + 4 ఇంటూ 2 + 3, వీలైతే ఇక్కడ మీకు ఇంటూ 2 + 2 రావాలా. ఇక్కడేం రావాలి మరి, ఇంటూ 2 + 1 రావాలి. అప్పుడు చూడండి 4 2s are 8 + 1 9 రావాలి. ఇక్కడ 9 2s are 18 + 2, ఇక్కడ మనకి 20 సరిపోతుంది. అంటే ఇది తప్పు ఉందన్నమాట. అందుకే ఆన్సర్ J10R. ఇలా పొజిషన్ చూడాలి మీరు సిరీస్లో. ఇక్కడికి ఇది కూడా అయిపోయింది. సో మనకి క్వశ్చన్ నెంబర్ 11 కూడా కంప్లీట్ చేసేస్తాం ఈ పేపర్లో. క్వశ్చన్ నెంబర్ నేను 12కి వస్తున్నాను. దీన్ని లెటర్స్ రిపీటెడ్ ఆల్ఫాబెట్ సిరీస్ అని పిలుస్తారు. చూడండి వాళ్ళు ఇచ్చారు CAB'AC'BC'BC'B' అని. జనరల్గా ఈ యొక్క రిపీటెడ్ ఆల్ఫాబెట్ సిరీస్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి క్వశ్చన్ చూసి చెప్పేవచ్చు, రెండవది ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి చెప్పవచ్చు. ఇది క్వశ్చన్ చూసి చెప్పే మోడల్ అనమాట. ఎలా అంటే ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇచ్చినటువంటి సిరీస్లో ఎక్కడో ఒక చోట 1 2 లెటర్ కంటే ఎక్కువ ఉంటాయి. ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది డబల్ లెటర్, ఇది ఏకంగా 3 లెటర్. ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ హింట్ ఉంటుంది, ఆ హింట్ను గుర్తుపట్టాలా. సి తర్వాత ఏ తర్వాత బి అని ఉంది. అంటే ఏ కంటే ముందు ఎవరు రావాలని, సి అని. సో ఏ కంటే ముందు సి రాసాం, ఏ తర్వాత బి రావాలా. అప్పుడు సిఏబి సరిపోయింది. ఆ తర్వాత సి తర్వాత ఇక్కడ ఏ వచ్చింది, మరలా సిఏబి సరిపోయింది. సి తర్వాత ఏ రావాలా, సిఏబి సరిపోయింది. సి తర్వాత ఏ రావాలా, సిఏబి సరిపోయింది. అంటే ప్యాటర్న్ సిఏబి ప్యాటర్న్. ఈ గ్యాప్లో సిబిఏఏ ఉన్నాయి కదా, అంటే ఆన్సర్ ఆప్షన్ డి అనమాట. గ్యాప్లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేయాలి ఆప్షన్ కింద. అక్కడికి 12th క్వశ్చన్ కూడా కంప్లీట్. మనకి క్వశ్చన్ నెంబర్ 13కి వస్తున్నా చూడండి. ఓకే, కోడింగ్ డి కోడింగ్ ఇది. సో వాళ్ళే ఇచ్చారు ఏమని, ఎంతకి FULFNHW అని. దీన్ని కాస్త ఎలా కోడ్ చేస్తున్నారంటే వాళ్ళు క్రికెట్గా కోడ్ చేస్తున్నామని చెప్పారు. ఓకే, క్రికెట్గా. జనరల్గా కోడింగ్ డీ కోడింగ్లో 11 మోడల్స్ వరకు ఉంటాయి. వాటి ప్రకారము ఇక్కడ ఎన్ని లెటర్లు ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని లెటర్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న లెటర్స్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా లేవు. అంటే మనం అర్థం చేసుకోవాలా, ఇది కాస్త రిపిటేషన్ కాదు, రొటేషన్ కాదు అని. షిఫ్టింగ్ ఆఫ్ లెటర్స్ అంటారు. ఇక్కడున్న లెటర్ ప్లేస్లో కొత్త లెటర్ వచ్చింది. ఇక్కడ జనరల్గా F అంటే 6, C అంటే 3 అంటే -3, U అంటే 21, R 18 -3, L12 I9 -3, F6 C3 -3. అంటే ఇవన్నీ కూడా -3 ప్యాటర్న్. సో క్వశ్చన్ అడిగారు వాళ్ళు ఏమని, EULGH అని. మనం కూడా -3 చేద్దాం.
సో ఈ 5 -3 చేస్తే 2 వస్తుంది, 2 అంటే బి. U21 -3 చేస్తే 18 వస్తుంది, 18 అంటే ఆర్. L12 -3 చేస్తే 9 వస్తుంది, 9 అంటే ఐ. G7 -3 చేస్తే 4 వస్తుంది అంటే డి. H8 -3 చేస్తే 5 వస్తుంది అంటే ఈ. ఆన్సర్ BRI DE. అదే క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, మనకి ఇక్కడికి 13 క్వశ్చన్స్ అయిపోయినాయి. క్వశ్చన్ నెంబర్ 14కి వస్తున్నాం మనం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 14 ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా చూడండి. ఇది కూడా కోడింగ్ డీకోడింగ్లో ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు చెబుతున్నారు ఏమని ఎంతకి అంటే ఏమిచ్చారు వాళ్ళు 851 అని. 851 అంటే ఏంటంటే అంతకి గుడ్ స్వీట్ ఫ్రూట్ అని చెప్పేసి. సో చూస్తే మీకు ఫస్ట్ వన్ గుడ్, అలాగే స్వీట్, అలాగే ఫ్రూట్ అనేది ఫస్ట్ వన్. ఆ తర్వాత సెకండ్ వన్ 783 అంటే ఏంటంటే ఎంతకి అది గుడ్ రెడ్ రోజ్ అని ఇచ్చారు. సో సెకండ్ వన్ వచ్చేసరికి గుడ్ రెడ్ రోజ్ అనేది సెకండ్ వన్. ఇక థర్డ్ వన్ అంటారు 341 అంటే ఏంటి ఎంతకి రోజ్ అండ్ ఫ్రూట్ అనేది థర్డ్ వన్. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి స్టోరీ. ఇప్పుడు మన క్వశ్చన్ కావాలా? క్వశ్చన్ ఏం అడుగుతున్నారు వాళ్ళు? స్వీట్ అని అడుగుతున్నారు. చూడండి, స్వీట్ అనేది ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదు. గుడ్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇందులో ఉన్న ఒక నెంబర్ రిపిటేషన్ అవుతుంది, ఎందుకంటే వర్డ్ రిపిటేషన్ అయితే కోడ్ కూడా రిపిటేషన్ అవుతుంది. ఫ్రూట్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. అంటే అవి ఒక స్వీట్ తప్ప మిగిలిన రిపిటేషన్ అయితే 8 రిపిటేషన్ అవుతుంది కాబట్టి అది స్వీట్ కాదు. 5 రిపిటేషన్ అవ్వడం లేదు, 1 రిపిటేషన్ అవుతుంది కాబట్టి స్వీట్ కాదు. కాబట్టి మనకు అర్థమైంది స్వీట్కి కోడ్ ఏమని 5 అని. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ 5. ఓకే, ఇక్కడికి 14 క్వశ్చన్స్ అయిపోయినాయి. క్వశ్చన్ నెంబర్ 15లో A+B అనగా ఏ బి యొక్క సోదరి అని ఇచ్చారు. A-B అనగా ఏ బి యొక్క సోదరుడు అని ఇచ్చారు. A×B అనగా ఏ బి యొక్క కూతురు అని ఇచ్చారు. ఫైనల్గా వాళ్ళు అడుగుతున్న స్టోరీ ఏంటి ఎంతకి క్రింది వాటిల్లో ఏ సమీకరణం ఈ డి యొక్క మామ అని తెలుపుతుందని అడుగుతున్నారు అనమాట. ఒకసారి చూసేద్దాం మనం ఈ స్టోరీని. ఆప్షన్ సి చూడండి ఏమి ఇచ్చారంటే D/F+E అని ఇచ్చారు. ఫస్ట్ వన్ మనం చూడవలసింది ఈ ఇంటూ రిలేషన్ని. ఇంటూ అంటే ఏంటంటే ఇక్కడ ఏ బి యొక్క కూతురు అని, అంటే A×B అంటే ఏ బి యొక్క కూతురు అని. అదే D/F అంటే DF యొక్క కూతురు అని. సో డి వచ్చేసరికి కూతురు ఎవరికంటే ఎఫ్కి అనేది ఫస్ట్ పాయింట్. సో అదే రాస్తాను ఇక్కడ. సెకండ్ వన్ ఇది కాస్త F+E అని ఇచ్చారు. సో F+E అంటే ప్లస్ అంటే ఏ బి యొక్క సోదరి అని. సో F+E అంటే ఎఫ్ వచ్చరికినేమో ఈ యొక్క సోదరి అని చెప్పేసి. ఓకేనా, చూడండి ఇది మనం అర్థం చేసుకుంటే మిగిలిన వాటికంటే కూడా ఇదే ఛాన్స్ ఉంటుంది. మేబీ సోదరుడు సోదరి ఆటోమేటిక్గా వాళ్ళ కూతురు, సోదరి కూతురికి ఆటోమేటిక్గా ఏమవుతాడు సోదరుడు కాస్త అంటే మామ అవుతాడు. కానీ ఈ క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ ఆప్షన్ సి అనమాట. ఇక్కడికి మరొక క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ మనం 16కి వస్తున్నాం. వెన్ డయాగ్రామ్ మోడల్. టాల్ మెన్, బ్లాక్ హెయిర్డ్ పీపుల్, ఇండియన్స్ని తెలిపే వెన్ చిత్రాన్ని గుర్తించమని ఇచ్చారు. చూడండి నేనైతే ఆన్సర్ డి తీసుకుంటున్నాను, ఎందుకో చెబుతాను అన్నమాట. మీరు ఇందులో చూస్తే సరిగ్గా టాల్ మెన్, సపోజ్ వీళ్ళు కాస్త టాల్ మెన్ అనుకుందాం. ఓకే, ఆ సెకండ్ వన్ ఏంటది ఇంతకి బ్లాక్ హెయిర్డ్ పీపుల్, సపోజ్ వీళ్ళు కాస్త మనము బ్లాక్ హెయిర్డ్ పీపుల్ తీసుకుందాం. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్ మూడవ చూద్దాం. ఇండియన్స్ అని ఇచ్చారు. సో ఇది తీసుకుంటే మీకు ఇండియన్స్ అని ఇలా ఓవరాల్గా వాళ్ళు 3 స్టోరీస్ ఇచ్చారనమాట. ఇప్పుడు చూస్తే నేనేం చెబుతున్నా తెలుసా, టాల్ మ్యాన్కి కొంతమంది బ్లాక్ హెయిర్డ్ కూడా పీపుల్ ఉంటారు. టాల్ మ్యాన్లో కొంతమందికి ఇండియన్స్ కూడా టాల్ మ్యాన్స్ ఉంటారు. ఇండియన్స్లో కొంతమంది టాల్ మ్యాన్స్ ఉంటారు, కొంతమందికి బ్లాక్ హెయిర్డ్ పీపుల్ కూడా ఉంటారు. ఇది ఏది పర్ఫెక్ట్గా చెప్పలేం కదా, అన్ని మెర్జ్ అయి ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డిని తీసుకోవచ్చు. ఇక్కడికి 16 క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసేస్తాం. 17 క్వశ్చన్. క్రింది ఇచ్చిన చిత్రంలో ఎన్ని త్రిభుజాలు కలవు అని.
చూడండి డయాగ్రామ్ మీరు చూస్తే మీ దగ్గర బుక్ ఉందన్నమాట. బుక్ ప్రకారము డయాగ్రామ్ వచ్చేసరికి ఎలా ఉందంటే ఓవరాల్గా మీరు చూస్తే ఇలా కనిపిస్తుంది డయాగ్రామ్. ఓకే, సో ఇప్పుడు వీటికి ఆన్సర్ చేద్దాం మనం. డయాగ్రామ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఎస్, ఇది వాళ్ళు ఇచ్చిన డయాగ్రామ్ అనుకుందాం. ఇందులో ట్రయాంగిల్స్ కావాలి కదా. సో ఇందులో మీరు చూస్తే లోపల వైపు ఉన్న బాక్స్కి ట్రిక్ ఉంటుంది. ఆ బాక్స్లో మీరు నెంబర్లు వేస్తే 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 ఉన్నాయి కాబట్టి డబల్ చేస్తే 16, అంటే లోపల ఉన్న బాక్స్లో ట్రయాంగిల్స్ 16 ఉన్నాయి అని అర్థం. ఇది ఒక ట్రిక్. సో ఇటువంటి బాక్స్ ఇచ్చినప్పుడు నెంబర్లు వేస్తే చాలు, వాటిని డబల్ చేస్తే ఎన్ని వస్తాయి అన్ని